ఇటువంటి యొక్క పూజాకారాది ఈ పడి పూజ ఏదైతుందో తిమ్మానగర్ స్వాములు చేసినది కాదు, మనం అందరం కలిసి వచ్చి అయితేనే ఈ పడి పూజ జరిగింది. కాబట్టి ఈ పుణ్యమంతా కూడా తిమ్మానగర్ గ్రామంతో సహా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఊర్లన్నిటికీ కూడా ఈ పుణ్యము, ఈ ప్రసాదము, ఈ హనుమంతుని యొక్క వర ప్రసాదము అందరికీ కలగాలని మీరందరూ కూడా దీవించండి. మీరందరి మనసులో తలుచుకోండి, హనుమంతుడు అందరికి వరమిస్తాడు. కాబట్టి ఇప్పుడు 2-3 నిమిషాల్లో పడి వెలిగించిన తర్వాత ఇది మనకు పళ్ళ రసము ఇస్తారు. వచ్చినటువంటి సాములందరికీ కూడా అల్పాహారం ఉంది. తర్వాత 5వ తారీఖు నాడు అంజనాద్రి బ్రహ్మన్పల్లి అక్కడ పడి పూజ ఉంటుంది. 4వ తారీఖు నాడు నల్లబాగులో పడి పూజ ఉంటుంది. ఇటువంటి యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ హనుమంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని సదా సవినయముగా కోరుచున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. సాక్షాత్తు ఆ కైలాసం నుంచి ఇద్దరు దిగి వచ్చినట్టు ఉన్నారు. వారికి కూడా అందరికీ ఒక ధర్మ మార్గమును నేర్పుకుంటూ తన యొక్క జీవితాన్ని హనుమద్దీక్షలో అందరూ వారికి వస్త్రములతోని అనుకారాలు. శ్రీమతి శ్రీ డి కవితా విజయ్ గారు, ఎక్స్ఎంపీపీ పిట్లం గారు, తిమ్మనార్ గ్రామస్తులు విజయశేఖర్ గారు వేదిక మీదకి రాగలరు. సార్ కొంచెం స్లోగా పిలవండి, పేర్లు నెల్లలు పిలవండి. ఓకే. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్, సీతారాం జయ జయ. చప్పట్లు. శ్రీరామికి వందనము వందనము వందనము, మా గురు స్వామికి వందనము. నూతన వస్త్రం స్వామికి, నూతన వస్త్రం స్వామికి, మా గురు స్వామికి నూతన వస్త్రం, మా గురు స్వామికి నూతన వస్త్రం స్వామికి, నూతన వస్త్రం స్వామికి, మా గురు స్వామికి నూతన వస్త్రం, మా గురు స్వామికి నూతన. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇటు కార్యక్రమానికి భిక్షదాత గారు శ్రీ పత్తి సంతోష్ గుప్తా పిట్లం గారు ఎక్కడున్న వేదికపైకి, మంచి విజయశేఖర్ గారు పిట్లం గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. దయచేసి దాతలు అందరూ పైకి రావాల్సిన కోరుతున్నాం. పిలిచిన పేరు పిలిచిన వాళ్ళందరూ. అదే విధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అద్భుతమైన ఆర్కెస్ట్రాను అందించినటువంటి ఆర్కెస్ట్రా దాత గంగా సందీప్ గుప్తా గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి డీజే దాదా అయినటువంటి శ్రీ కొండ సతీష్ గారు
పిట్లం వేదికపైకి రాగలరు. తదుపరి కాసాల మైపాల్ రెడ్డి గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. చెప్పినా దాత దాతని చెప్పలేదు. దాత ఇటు కార్యక్రమానికి ఎంతో విజయవంతంగా ఇటువంటి వెలుగును వెలిగించినటువంటి సబ్ స్టేషన్ శ్రీ రాము గారు, శ్రీ సీను గారు ఎక్కడున్న వేదికపైకి వచ్చి హనుమాన్ స్వామి యొక్క సన్మానాన్ని స్వీకరించగలరు. విన్నీ ఈవెంట్స్ ఇటు అద్భుతమైన కార్యక్రమానికి ఆర్కెస్ట్రా అందించినటువంటి విన్నీ ఈవెంట్స్ ఒకసారి గట్టిగా చెప్పట్లంటే విన్నీ ఈవెంట్స్ అధినేత ఆర్గనైజర్ ఒకసారి గట్టిగా చెప్పట్లు. అందరూ కూడా మరి భజన సంకీర్తన చేశారు, చాలా మంది చక్కగా చప్పట్లు కొడుతూ చక్కగా ఆడారు. పిచ్చుక నవీన్ గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. శ్రీ విఠల్ పోతంపల్లి గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. అదేవిధంగా పల్లె రాజప్ప చిన్న తిమ్మనార్ గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. అదేవిధంగా లంబడి కన్యనాయక్ గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. అదేవిధంగా మల్లమ్మలగా కొల్ల రంజిత్ తిమ్మనగర్ ఎక్కడున్న వేదికపైకి రాగలరు. అదేవిధంగా రాంగోపాల్ రెడ్డి దొర గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. అదేవిధంగా మోహన్ రెడ్డి పటేల్ గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. అదేవిధంగా భూపతి రెడ్డి గారు ఎక్కడున్న వేదికపైకి రాగలరు. సార్ గారు ఎక్కడున్న ఈ వేదికపైకి రాగలరు. రావుల గణపతి స్వామి పత్యపూర్ గ్రామస్తులు ఎక్కడున్న ఈ వేదికపైకి రాగలరు. మార్దండ గంగారాం గారు తిమ్మానగర్ ఎక్కడున్న వేదికపైకి రాగలరు. ఇటు కార్యక్రమానికి ధన రూపేణ వస్తు రూపేణ సహకరించిన దాతలందరికీ అందరికీ తిమ్మానగర్ స్వాములు ఏదైతే పంచామృతం మీరు చేసినారో స్వాములకు ఇవ్వడానికి అది తీసుకొని ఇక్కడ మేము మిగతా పని మేము చూసుకుంటాం. అవి తీసుకొని రెడీ ఉండాలి. అక్కడ ఇక్కడ పడి ముట్టించి హారతి కానీ అక్కడ వాళ్ళ పంచామృతం అండి. కాగా మిగతా వచ్చినటువంటి భక్తులందరికీ సివిల్ స్వాములందరికీ కూడా అల్పాహారం ఉంటుంది. దయచేసి అల్పాహారాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా సవినేముగా కోరుచున్నాం. స్వామి పడి అల్లినటువంటి లక్ష్మారెడ్డి మొగులూరు టీం ఆర్కెస్ట్రా బృందానికి చక్కని సన్మాన కార్యక్రమం. ఆర్కెస్ట్రా బృందానికి చక్కని సన్మాన కార్యక్రమం. భాస్కర్ సౌండ్ భాస్కర్ గారు స్టేజ్ నుంచి రావాల్సిన అవసరం, వారు కూడా స్టేజ్ నుంచి రావాల్సిన అవసరం. తిరుమల గారికి కూడా సన్మానం. ఓకే సార్. రెడ్డిపల్లి విలేజ్, గుడిమి విలేజ్, ముల్లపల్లి విలేజ్, మధ్యచెరు విలేజ్, కుర్తి గ్రామం. హనుమంతుని యొక్క భక్తులని ఇస్తున్నారు. మీరు ఎందుకు కొరకు ఇవ్వటం లేదు? మీరు అడిగే పేరు పిలిచినా కానీ అతని అంతేగాని ఇంకో వేరే విషయం కాదు కదా. రావాలి. బేగంపూర్ విలేజ్, కొత్తపేట విలేజ్, దామర్చెరు విలేజ్, నిజాంపేట బైచపల్లి, రాపర్తి విలేజ్, కృష్ణాపూర్ గ్రామం, నర్వా విలేజ్, అన్నసాగర్, కొత్తబాది, వడ్లం గ్రామం, బేగంపూర్ గ్రామం, వడ్లం గ్రామం, నర్వా గ్రామం, అన్నాసాగర్ విలేజ్, కొత్తబాది విలేజ్, లింగారెడ్డిపేట గ్రామం, అజమాబాద్ గ్రామం,
అజమాబాద్, మాగి విలేజ్, కొట్టేపల్లి గ్రామం, నర్సింగరావుపల్లి గ్రామం, మంగళూరు అదో వెల్గనూరు విలేజ్, కళ్యాణి గ్రామం, సాతల్లి విలేజ్. ఇప్పుడు పిలిచిన ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క గురుస్వామి గారు రావాలి. ఒకవేళ ఏదైనా గ్రామం మర్చిపోతే అన్యత భావించద్దు, వారు వచ్చి సన్మానం స్వీకరించగలరు. క్షమించాలి, పిట్లం మర్చిపోయినాం. పిట్లం గ్రామం గురుస్వామి. అదేవిధంగా సిర్గాపూర్ గ్రామం, సిర్గాపూర్. దయచేసి ఎవరన్నా ఏదన్నా గ్రామం పేరు మర్చిపోతే జర చెప్పాలి. చిల్లరిగి విలేజ్, నల్లావా గ్రామం, మార్టి, నామర్గిద్ద, చిన్న జంగికే. దయచేసి గ్రామాల పేరు చదువుతున్నా కాబట్టి అంజనలు తొందరగా వేదిక మీదకి వచ్చి చిన్నపాటి సన్మానాన్ని స్వీకరించగలరు. ఫతేపూర్ గ్రామం, అదేవిధంగా రాంపూర్ విలేజ్, గౌరారం, బీపేట్, ఫతేపూర్, బీపేట్, రాంపూర్, గౌరారం, మాగి, మార్ది, పెద్ద జంగి, చిన్న జంగి,